మోటివేషన్ లేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కదా, అదే మన ఛానల్లో జరిగింది. ఈరోజు వీడియో ఏంటంటే మన ఛానల్లో 15K సబ్స్క్రైబర్స్ ఉన్న మోటివేషన్ ఎందుకు కాలేదో దానికి గల కారణాలు ఏంటో పూర్తి సమాచారంతో తెలుసుకున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్వీన్ వివిఆర్ఎన్ వరల్డ్. నాకు తెలిసిన విషయం ఏంటంటే 15K సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే మన ఛానల్ మోటివేషన్ కాలేదు కాబట్టి నేను దీని ద్వారా నేర్చుకున్న లెసన్ ఏంటో మీతో షేర్ చేస్తున్నాను. మనకి అందరికీ తెలిసినట్లుగానే యూట్యూబ్ ఇన్స్ట్రక్షన్స్ 3 ఉన్నాయి కదా. ఫస్ట్ 1000K సబ్స్క్రైబర్స్ కావాలి, వాచింగ్ టైం 4000 అవర్స్ కావాలి, అలానే కమ్యూనిటీ గైడ్లైన్స్ మనం ఫాలో అవ్వాలి యూట్యూబ్ వాళ్ళవి. అయితే నాకు జరిగింది ఏంటంటే 1000K సబ్స్క్రైబర్స్ త్వరగా అయిపోయాయి. అంటే 1 year లోపు కావాలి కదా, అవైతే త్వరగానే అయినాయి. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే వాచింగ్ టైం అనమాట. వాచింగ్ టైం రావాలంటే 4000 అవర్స్ చాలా కష్టం కదా. అంటే లాంగ్ వీడియోస్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అయితే లాంగ్ వీడియోస్కి వాచింగ్ టైం నాకు తక్కువ వచ్చినాయి. నా ఛానల్లో వాచింగ్ టైం అయితే 1600 ఉందన్నమాట. అయితే నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే లాంగ్ వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోస్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం. లాంగ్ వీడియోస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి లాంగ్ వీడియోస్లో వాచింగ్ టైం యాడ్ అవ్వదని అందరూ తెలుసుకోవాలి. ఓన్లీ లాంగ్ వీడియోస్కే వాచింగ్ టైం యాడ్ అవుతుంది. సో మీరు ఎవరైనా మోటివేషన్కి అప్లై చేస్తున్నా, పోయి మోటివేషన్ త్వరగా కావాలనుకుంటున్నా, ఎక్కువ లాంగ్ వీడియోస్ పైన ఫోకస్ చేయండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం కంటెంట్ ఉన్న వీడియోలు ఎక్కువ పోస్ట్ చేయాలి. కంటెంట్ ఉన్న వీడియోలు అంటే మన వీడియో వల్ల వేరే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందా, మన వీడియోలో కంటెంట్ ఎంత ఉన్నది అన్నది యూట్యూబ్ వాళ్ళు చూస్తారు. అదేది మెయిన్ అందరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే కాపీ రైట్స్ ఉన్న మ్యూజిక్స్ ఉంటాయి కదా, అవి లాంగ్ వీడియోస్కి మనం ఆ మ్యూజిక్ అప్లై చేయకూడదు. కాపీ రైట్ లేనివి చూజ్ చేసుకుని అలాంటి మ్యూజిక్స్ అప్లై చేసుకోవాలి లాంగ్ వీడియోస్కి. అయితే నాకు కూడా నేను లాంగ్ వీడియోస్కి కాపీ రైట్స్ ఉన్నాయి అప్లై చేసుకోలేదు కానీ మ్యూజిక్ అలాంటిది, కానీ కొన్ని నాకు 2 స్ట్రైక్లు అయితే పడ్డాయి. మళ్ళీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన ఛానల్కి 3 స్ట్రైకులు పడితే మన ఛానల్ యూట్యూబ్ అన్నది క్లోజ్ చేసేస్తుంది. అందుకని ఎక్కువ స్ట్రైక్స్ లేకుండా, అసలు ఒక స్ట్రైక్ కూడా పడకుండా ఉంటే బెటర్ నా ఉద్దేశంగా. స్ట్రైక్స్ అన్నది ఎప్పుడు పడతాయి అంటే వేరే వాళ్ళ వీడియోలు మనం అవి కాపీ చేసి పోస్ట్ చేసినప్పుడు, వేరే వాళ్ళ కంటెంట్ని మనం రీయూజ్డ్ కింద వాడుతుంటాం కదా, అలాంటప్పుడు. నేనైతే ఎక్కువైతే మిస్టేక్స్ ఏం చేయలేదు, కానీ కోడి పందాల గురించి ఒకసారి చెప్పాను. జస్ట్ అవి పందాలు ఆడుకుంటాం, అవి కూడా ఏం తీయలేదు. చెప్పిన దానికే కాపీరైట్ వేశారు. అది ఎందుకు వేశారు నాకు కూడా అర్థం కాలేదు. సో అలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయకుండా చూసుకోండి. ఇంకా ఒక్క విషయం ఏంటంటే మన ఓన్ కంటెంట్ ఉంటే బాగుంటుంది. అంటే వేరే వాళ్ళ వీడియోల కింద మనం యూజ్ ది సౌండ్ అని వాడేస్తుంటాం కదా. మన ఛానల్ మోనిటైజేషన్ అయ్యేంత వరకు మన ఓన్ కంటెంట్ మీద మనం బేస్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే అక్కడ వీడియోలు ఆపొద్దు. వీడియోలు ఆపకుండా డైలీ మనం పోస్ట్ చేస్తుండాలి. మంచి కంటెంట్ ఉన్న వీడియోని ఎంచుకుని డైలీ వాడి మీద ఫోకస్ చేసి మన వీడియోలు పెడుతూ ఉంటే మనం త్వరగా సక్సెస్ అవుతాము. ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు మన వీడియోలో చూసేది ఏంటంటే మనం మంచి కంటెంట్ ఇస్తున్నామా, మనం రూల్స్ ఫాలో అవుతున్నామా, మన వీడియో వల్ల వేరే వాళ్ళకి ఏమైనా యూజ్ ఉందా, ఈ 3 విషయాలు అయితే చూస్తారు. అందుకని ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుని మంచి కంటెంట్ ఉన్న వీడియోలు పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అన్నట్లు మన పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు కదా, చేసిన పని ఏదైనా సరే అది పని మనం చేసుకుంటా పోతే సక్సెస్ అన్న తర్వాత వస్తుందని. అలానే మనం ఇందులో అయినా సరే ఏ పనైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు వదిలేయకుండా దాన్ని సక్సెస్ అయ్యేంత వరకు పోరాడుతూనే ఉండాలి అన్నది కూడా నేను కూడా స్ట్రాంగ్గా నమ్ముతాను. 15K సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే మన ఛానల్ మోటివేషన్ కాకపోవడం అన్నది నాకు ఒక పెద్ద లెసన్ నేర్పింది. మరి మీరు కూడా ఇలాంటి విషయాలు కానీ ఫేస్ చేస్తున్నట్లయితే దాన్ని మార్చండి. కంటెంట్ బెటర్గా ఉన్నది ఇవ్వండి. మళ్ళీ వాచింగ్ టైం మీద ఫోకస్ చేయండి. అంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. మనకి టైం ఉన్నా లేకున్నా రోజుకి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే త్వరగా మనం వాచింగ్ టైం రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
నేను చేసిన బిగ్ మిస్టేక్ అయితే నేను డైలీ లాంగ్ వీడియో పోస్ట్ చేసేదాన్ని కాదు, ఎక్కువ షార్ట్స్ మీద డిపెండ్ అయ్యాను. ఆ షార్ట్స్ వల్ల మనకి వాచ్ టైం రాదనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే ఇవన్నీ మీరు కూడా గుర్తుపెట్టుకుని మీ ఛానల్ని మంచి దారిలో తీసుకెళ్ళండి. మంచి కంటెంట్ ఉన్న వీడియోలు చేయండి, వాచ్ టైం ఉన్న వీడియోలు రోజు చేయండి. అంటే మనకు త్వరగా వాచింగ్ టైం రావడం కోసం ఒక 6 or 7 minutes ఉన్న వీడియో డైలీ పెట్టండి. షార్ట్స్ మీద కూడా ఫోకస్ చేయండి. అంటే లాంగ్ విత్ షార్ట్ రెండు పోస్ట్ చేసేలాగా చూసుకోండి. మన ఓన్ కంటెంట్ ఎక్కువ ఉండేలాగా చూడండి. రీయూజ్డ్ కంటెంట్ కానివ్వండి, వాడిన వీడియోలు వాడటం, ఇవన్నీ అయితే నేను చెప్పిన అన్నీ అయితే ఫాలో అవ్వండి. ఛానల్ త్వరగా మోనిటైజేషన్ అవుతుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాల్లో మెయిన్ ఏంటంటే 1 yearలో 1000 subscribers రావాలి, 4000 వాచింగ్ టైం ఉండాలి, వాళ్ళు ఇచ్చే కమ్యూనిటీ గైడ్లైన్స్ మనం ఫాలో అవ్వాలి. 1000 subscribers ఈజీగా వస్తారు. మెయిన్లీ వాచింగ్ టైం ఒకటే కాబట్టి మనం లాంగ్ వీడియోస్ పైన ఫోకస్ చేయాలి. మళ్ళీ మన కంటెంట్ ఉన్న వీడియోలు ఇవ్వాలి. కాపీ రైట్స్ రాకుండా చూసుకోవాలి, మన ఛానల్ పైన స్ట్రైక్స్ పడకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఫాలో అయితే మనం త్వరగా సక్సెస్ అవుతాము యూట్యూబ్ ఛానల్ అన్నది నా ఒపీనియన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.